హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రకీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో అంటే బైసన్ మూవీ రివ్యూ అనమాట. బైసన్ మూవీ అయితే చాలా బాగుంది. సో రివ్యూ అయితే చూసే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. మూవీ అయితే చాలా బాగుంది. ఆ మూవీ చూసినప్పుడు అయితే నాకు ఒక లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసినంత అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎలా అయితే విలేజ్ పొలిటిక్స్ నుండి తను ఎదగడానికి అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. తన స్ట్రగుల్స్ తను ఏవైతే ఫేస్ చేసి అక్కడి నుండి పోరాడుకుంటూ నేషనల్ లెవెల్కి వెళ్తాడో, నేషనల్ లెవెల్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో, వాటితోటి ఏ విధంగా ఫైట్ చేస్తాడు అనేది సినిమా. ఈ మధ్యలో లవ్ స్టోరీ కూడా ఉంటుందన్నమాట. సో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట. చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాలు రేర్గా చాలా తక్కువ వస్తాయి అన్నమాట. ఇలాంటి సినిమాలు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కానీ అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కానీ, అలాంటి స్టోరీస్ ఉన్న సినిమాలు కానీ, రియాలిటీని చూపించే విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది. సో హీరో ఎవరో మనందరికీ తెలుసు, విక్రమ్ కొడుకు అనమాట. సో బైసన్ మూవీలో ఇంతకు ముందున్న అతని సినిమాలు ఏమో నాకు తెలియదు, కానీ ఈ సినిమాతోటి అతని ఫిల్మ్ లైఫ్ అనేది చాలా టర్న్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఆ విధంగా యాక్టింగ్ చేసిండనమాట. ఇక విజువల్స్ పరంగా చూస్తే చాలా విజువల్స్ చాలా ఎఫెక్టివ్గా, చాలా బాగా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగానే ఉన్నాయి. సో ఇంకా వచ్చేసి డైరెక్షన్ కానీ, మూవీ మేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అనేది సూపర్. సో మొత్తానికి బైసన్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫీల్ని, ఎక్స్పీరియన్స్ని, ఫైట్ చేసే ఎక్స్పీరియన్స్ని, ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేసే ఎక్స్పీరియన్స్ని, ఒక విలేజ్ లెవెల్ నుండి ఒక స్టేట్ లెవెల్కి వెళ్ళే ఒక ప్లేయర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ అందులో లవ్ అనేది ఎంత స్టిక్ అయిపోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది క్లియర్గా నీట్గా చూపించిండు అనమాట డైరెక్టర్. సో మీరు ఒకసారి చూడండి. ఈ సినిమా అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో అంటే దెన్ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్.